పార్టీ పూర్తయిన తర్వాత కనక మహాలక్ష్మిని బలవంతంగా సహస్ర ఇంట్లోకి లాక్కొస్తూ ఉంటుంది. దాంతో ఏమైంది సహస్ర, ఎందుకు ఇప్పుడు లక్ష్మిని అలా లాక్కొస్తున్నావని చెప్పి యమున అంటూ ఉంటుంది. అత్తయ్య, ఇది ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటూ తన భర్త గురించి అబద్ధాలు చెప్తూ మనల్ని మోసం చేస్తూ వచ్చింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, లక్ష్మి ఏం అబద్ధాలు చెప్పిందని చెప్పి యమున అంటూ ఉంటుంది. దాని భర్త గురించి అన్నీ కూడా అబద్ధాలే చెప్పింది. దాని భర్త ఎక్కడో లేడు, ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అది అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసింది అత్తయ్య. మీరు ఇది అమాయకురాలని చెప్పి దీనికి ఇంట్లో ఆశ్రయం కల్పించారు. మీ దగ్గర కూడా ఇది నిజాలను దాచిపెట్టింది, మీకు కూడా నిజం చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే యమున ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. దీని భర్త మరెవరో కాదత్తయ్య, బావే దీని మొగుడు. దీని మెడలో తాళి కట్టింది బావే అని చెప్పి సహస్ర, పిన్ని ఒక్కసారి ఆ ఫోటో ఇలా చూపించండి అని చెప్పి అంబికని పిలుస్తూ ఉంటే అంబిక ఫోన్లో బిహారీ లక్ష్మిల పెళ్లి ఫోటోని అందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది. చూసారా అత్తయ్య, దీని మెడలో తాళి కట్టింది బావే, కానీ ఇది మాత్రం ఆ నిజాన్ని మన దగ్గర దాచిపెట్టింది. పైగా బావ కూడా దీని గురించి ఎప్పుడు కూడా మనకి నిజం చెప్పలేదు. ఎన్నిసార్లు నేను పెళ్లి చేసుకోమని అడిగినా కూడా బావ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ వస్తూనే ఉన్నాడు. వీళ్ళ నిజ స్వరూపం ఇది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మి మీద విరుచుపడుతూ లక్ష్మి చెంప పగలగొడుతుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మేనల్లుడితోనే తాళి కట్టించుకుంటావే అని చెప్పి పద్మాక్షి లక్ష్మి చెంప పగలగొడుతూ ఉంటుంది. ఇక దాంతో అత్తయ్య అంటూ విహారీ అడ్డొస్తూ ఉంటాడు. నువ్వు మధ్యలో అడ్డు రాకు విహారీ, అత్తయ్య అంటూ నువ్వు నన్ను పిలిచే అర్హతే కోల్పోయావు. ఇక మీదట నువ్వు నన్ను అలా పిలవడానికి వీల్లేదు. నీ వల్ల నా కూతురి జీవితం నాశనం అయిపోయింది. ఇన్ని రోజులు నువ్వే తనకు కాబోయే భర్తవని కలలు కంటూ నా కూతురు ఎంతో అందమైన జీవితాన్ని నీతో ఊహించుకుంది. కానీ నువ్వు మాత్రం దాని కళ్ళల్లో మట్టి కొట్టి దాన్ని దారుణంగా మోసం చేశావు. ఈ ఇంట్లోనే దొంగచాటుగా నీ పిల్లంతో కలిసి కాపురం చేస్తూ మా అందరి కళ్ళు కప్పి మమ్మల్ని మోసం చేశావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా లక్ష్మిని అసహించుకుంటూ ఉంటారు. వసుధ లోపల బాధపడుతూ, అమ్మ లక్ష్మి, ఇన్నాళ్లకు నిజం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ దేవుడు నీకు ఎటువంటి న్యాయం చేస్తాడో చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక యమున కూడా లక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ లక్ష్మి, ఏంటమ్మా ఇది? ఎన్నోసార్లు నీ భర్త ఎవరని నేను అడిగాను, ఒక్కసారైనా నా కొడుకే నీ భర్త అని నిజాన్ని బయట పెట్టావా అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత విహారీ అమ్మ అంటూ యమున దగ్గరికి వస్తాడు. అప్పుడు యమున విహారీ చెంప పగలగొడుతుంది. లక్ష్మి మెడలో ఎవరికీ తెలియకుండా తాళి కట్టావు, నువ్వు చేసిన పని వల్ల సహస్ర జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి యమున ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇలా ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా? నువ్వసలు నా కొడుకువేనా అని చెప్పి యమున మండిపడుతూ ఉంటుంది. అది కాదమ్మా, అసలు ఏ పరిస్థితుల్లో నేను లక్ష్మి మెడలో తాళి కట్టాల్సి వచ్చిందంటే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఆ పరిస్థితులు ఏవైనా అయ్యి ఉండొచ్చు, నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టడమే తప్పు. ఎందుకంటే లక్ష్మి కంటే ముందుగా నువ్వు సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు. నీ వల్ల మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయని చెప్పి నేను ఎంతగానో ఆనందపడ్డాను. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేసావు కదరా అంటూ అలా యమున విహారీ చెంపలు వాయిస్తూ ఉంటుంది. దాంతో విహారీ మోకాళ్ళ మీద కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక సహస్ర ఏడుస్తూ ఉంటుంది. అమ్మ సహస్ర, నన్ను క్షమించమ్మా, నా కొడుకు వల్ల నీ జీవితం నాశనమైందని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి యమునతో, యమున, ఇప్పటికీ నీ కొడుక్కి నేను ఒక అవకాశం ఇస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. నా కూతురు విహారీని ప్రాణంగా ప్రేమిస్తుంది కాబట్టి నేను విహారీకి ఒక అవకాశం ఇస్తున్నాను. లక్ష్మికి విడాకులిచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని నీ కొడుకుతో చెప్పు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో యమున
మీ అత్తయ్య చెప్పింది విన్నావు కదా విహారీ, నువ్వు సహస్రకి న్యాయం చేస్తావో లక్ష్మికి న్యాయం చేస్తావో నిర్ణయించుకో. సహస్ర కావాలనుకుంటే వచ్చి సహస్ర చేయి పట్టుకో, లక్ష్మి కావాలనుకుంటే వెళ్ళి లక్ష్మి చేయి పట్టుకో. ఒకవేళ నువ్వు లక్ష్మి కావాలని కోరుకుంటే మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇకపై నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ ఇంట్లో మనుషులకు నీకు ఎటువంటి సంబంధం ఉండదని చెప్పి యమున విహారీకి చెప్పేస్తుంది. ఇక దాంతో విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా లోపల లక్ష్మి గురించి బాధపడుతూ ఉంటాడు. సహస్ర ఏడుస్తూ విహారీ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి, విహారీ గారు, నేను మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే వెళ్ళిపోతాను, మీరు సహస్ర అమ్మగారిని పెళ్లి చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి చేసిందంత చేసి ఏమన్నా నటిస్తున్నావానే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంబిక ఇలా మాయ మాటలు చెప్పే మన విహారిని వల్ల వేసుకుంది, విహారీ చేత తాళి కట్టించుకుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక అలా యమున విహారీ వైపు చూస్తూ, విహారీ నువ్వే బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, ఎవరికి న్యాయం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ వెళ్ళి లక్ష్మి చెయ్యి పట్టుకుంటాడు. అలా లక్ష్మి చెయ్యి పట్టుకొని తనని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా విహారీ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా సహస్ర కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా కుటుంబాన్ని కాదనుకొని విహారీ లక్ష్మిని తీసుకొని కట్టుబట్టలతో సహా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అలా వాళ్ళిద్దరూ బస్టాండ్లోకి వెళ్ళి కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. విహారీ గారు, మీరు సహస్ర అమ్మగారిని పెళ్లి చేసుకుంటానని చెప్పాల్సింది, అనవసరంగా నా గురించి ఇంట్లో నుండి బయటకు వచ్చేసారు, ఇలా కట్టుబట్టలతో బయటకు వచ్చి నాతో కష్టాలను అనుభవించాలని అనుకుంటున్నారు. వద్దు విహారీ గారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నన్ను వదిలేసి సహస్ర అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, లేదు లక్ష్మి, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను, ఇకపై చావైనా బతికైనా ఏదైనా నీతోనే, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ నేను కట్టిన తాళికి కట్టుబడి ఉంటాను, కడతాక నీతోనే కలిసి బతుకుతాను, ఇకపై నీ బాధ్యత నాది, కష్టమైన సుఖమైన ఇద్దరం కలిసి అనుభవిద్దాం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ తన మీద చూపిస్తున్న ప్రేమకు లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ, విహారీ గారు, నిజంగా మీలాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టం, నాలాంటి అమ్మాయి భార్యగా లభించడం మీ దురదృష్టం అని చెప్పి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఎప్పుడు కూడా అలా అనుకోకు, నువ్వు నా అదృష్టానివి, అందుకే ఎన్నోసార్లు నీ ప్రాణాలు అడ్డు వేసి మరీ నా ప్రాణాలను కాపాడావు, నువ్వు చేసిందంతా పోలిస్తే నేను చేసింది పెద్ద త్యాగమేమీ కాదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరూ కలిసి వైజాగ్కి వెళ్తారు. వైజాగ్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. విహారీకి సర్టిఫికేట్స్ ఏవి కూడా లేకపోవడంతో, ఇక ఎవరు కూడా జాబ్ ఇవ్వకపోవడంతో, ఇక తను లక్ష్మికి బాగా ఆకలిగా ఉండడంతో కూలి పనులు చేస్తూ అలా డబ్బులు సంపాదించి లక్ష్మి కోసం అని చెప్పి కష్టపడుతూ ఉంటే, విహారీ పడుతున్న కష్టాన్ని చూసి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. విహారీ గారు, నా వల్లే కదా మీకు ఇన్ని కష్టాలు, ఎంతో డబ్బుని, హోదాని, విలాసవంతమైన ఇంటిని, కార్లను ఇవన్నీ కూడా వదిలేసుకొని నా కోసం మీరు రోజు కూలీలాగా ఇంతలా కష్టపడుతున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది, మీరు తప్పకుండా విహారీ గారు, ఇటువంటి పనులన్నీ మీకు అలవాటు లేదు కదా, నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, పర్వాలేదు లక్ష్మి, భర్తగా నీ కడుపు నింపాల్సిన బాధ్యత నాది, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, చివరకు నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు బతుకుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.